దావోస్ లో కళకళలాడిన ఏపీ పెవిలియన్. హేమీలతో చంద్రబాబు సమావేశాలు. ఏఐ మాత్రమే కాదు, డీప్ టెక్ లోనూ మేం ముందున్నామన్న మంత్రి నారా లోకేష్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో యూనిలివర్ సీఈఓ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ భేటీ. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ కు ఏర్పాటుకు అంగీకారం. బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా అంగీకారం. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి వెల్లడి. మహిళా క్షమాపణ దగ్గరకు వెళ్లి క్షమాపణలు. హిందూపురంలో జాతీయ భద్రతా వారోత్సవాలు. ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు, బైకర్లకు బాలయ్య సూచన. మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డిపై దాడి. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కేటీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. కోమటిరెడ్డి అనుచరుల దాడి చేశారన్న భూపాల్ రెడ్డి. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్తో నారా లోకేష్ భేటీ. త్వరలోనే ఏపీలో విస్తరణపై నిర్ణయం తీసుకుంటామన్న రాజమన్నార్. హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యాలయ ఏర్పాటును పరిశీలించిన ఏవి రంగనాథ్. బుద్ధ భవన్ పక్కనే ఉన్న కార్యాలయంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు. మేయర్ పై అవిశ్వాసం గురించి చర్చించాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్చించలేదన్న తలసాని. నిర్మాత దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు. బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారన్న దిల్ రాజు భార్య. ట్రంప్ టారిఫ్ భయం, మార్కెట్ పతనంతో ఒక్కరోజే 7 లక్షల కోట్లు ఆవిరి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషన్ లో మాధవీలత ఫిర్యాదు. జేసీ వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానన్న మాధవీలత. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లిన నాగ చైతన్య. హీరో వచ్చిన విషయం తెలియడంతో ఎగబడ్డ ఫ్యాన్స్. రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారన్న హరీష్ రావు. రాష్ట్రపతి భవన్ లో అందమైన పూల చెట్లతో కూడిన అమృత్ ఉద్యాన్. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వరకు సందర్శకులకు అనుమతి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు. స్టంట్ వేసి ప్రాణాపాయం లేదని చెప్పిన వైద్యులు. గ్రూప్ 1 మెయిన్స్ తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 15 కేసులు ఉన్న నేరస్తుడు బుర్దానుద్దీన్ అరెస్ట్. సంక్రాంతి డిమాండ్ దృష్ట్యా 9,097 ప్రత్యేక సర్వీసులు నడిపిన ఆర్టీసీ. ఈ నెల 20వ తేదీన ఒక్క రోజునే 23.71 కోట్ల ఆదాయం. వరుసగా 3 రోజుల పాటు 20 కోట్లకు పైగా రాబడి. కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం. దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకు జనసేన ఆదేశం. చిలుకూరి బాలాజీ ఆలయంలో నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక పూజలు. 12 గంటలుగా దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ఆల్ టైమ్ రికార్డుకు 2 వికెట్ల దూరంలో హర్షదీప్ సింగ్. కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ. విదేశీ పర్యటనలో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు ఉండే కాల పరిమితి కుదింపు.